నా సాహిత్యంలో ఒక అందమైన ఆలోచన అమ్మకు రాయని ఉత్తరం. అమ్మా, ఈ ఉత్తరం నీకు రాయాలని ప్రారంభించి చాలా ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ పూర్తి చేయలేదమ్మా. ఎందుకంటే నువ్వు కొన్ని పదాలకు, కొన్ని వాక్యాలకు, కొన్ని పేజీలకు సరిపోయే జ్ఞాపకానివి కాదు మరి. నా శరీరంలో రక్తమాంసాలు, నా మనసులో నేను అనే నమ్మకం, నా నమ్మకంలో దైవం అనే భావం, నా భావంలో శాశ్వతం అనే నిశ్చయం ఉన్నంత వరకు అమ్మ మనతోనే ఉంటుందిగా మరి. నీకు చాలా విషయాలు చెప్పాలని అనుకుంటూ ఉండేవాడినమ్మా. కానీ నువ్వెప్పుడూ ఖాళీగా కనిపించేదానివి కాదు. పొద్దున్న మమ్మల్ని లేపేది నువ్వే, రాత్రి మమ్మల్ని పడుకోబెట్టేది నువ్వే. పాపం మాకంటే ముందే లేచి మా తర్వాతే నిద్రపోయే నీకు అమ్మగా ఖాళీ ఎక్కడా? అమ్మగా ఉండడం అంటే కాలం కంటే, ప్రేమ కంటే, బాధ్యత కంటే, త్యాగం కంటే, ఇంతెందుకు దైవం కంటే గొప్ప విషయమని నిన్ను చూస్తూ ఎన్నిసార్లు అనుకుంటుండేవాడినో. బాగా చదువుకున్నాక మంచి మంచి పదాలతో, అందమైన అక్షరాలతో ఇదంతా రాసి నీకు బహుమతిగా ఇద్దామనుకునేవాడిని. అందుకే అమ్మ భాష తెలుగుని ఇంతగా ప్రేమించి నేర్చుకున్నానేమో అమ్మా. అమ్మా, నేను నీ కడుపులో ఉన్నప్పుడు నన్ను మోస్తూ నువ్వెంతగా భరించావో తెలియదు, కానీ నాకు కొద్ది కొద్దిగా ఊహ తెలుస్తున్న 6 ఏళ్ల వయసప్పుడు నేను నిన్ను చూసిన అమృత గడియలు నాకింకా గుర్తున్నాయమ్మా. అందుకే నీతో నాకున్న తొలి జ్ఞాపకం అంత బలంగా ఇప్పటికీ నాలో నాటుకుపోయే ఉంది. అది దివిసీమ తుఫాను వచ్చిన రోజు. ఆ రోజు సాయంత్రం మొదలైన తుఫాను, విసిరేస్తున్న గాలి, భయంతో వణికించిన హోరున శబ్దం మనం ఉన్న పూరిళ్లను కూడా కదిపేస్తుంటే మేమంతా భయంతో లోపల దాక్కుంటే, అంత బీభత్సంలోనూ మా ఆకలి తీర్చాలని నువ్వు బయట వరండాలో కూర్చొని గబగబా ఇడ్లీ పెట్టి మా ఆకలి తీర్చావు. మమ్మల్ని అంతగా భయపెట్టిన ప్రకృతి కూడా నీలోని అమ్మకు గౌరవం ఇచ్చిందేమో అనిపించింది. ఆ రోజు తిన్న ఇడ్లీ రుచి ఈ రోజుకి గుర్తుందమ్మా. అది చెప్పాలని ఎన్నిసార్లో అనుకున్నాను, కానీ మరీ పెరిగిపోతున్న నీ ప్రేమని కొలుస్తూ ఉంటే పాత జ్ఞాపకం తక్కువ అనిపిస్తుండేది. అమ్మ ప్రేమకు ప్రతివేకువ కొత్తగానే తెరతీస్తుందేమో. నీ ప్రేమని ఇలా చూశాను, అలా చూశాను అని రాస్తూ మనసు తృప్తి చెందక ఎన్ని కాగితాలు చింపేసేవాడినో అమ్మా. అందుకే ఇవన్నీ రాయని ఉత్తరంగా మిగిలిపోయాయి. గుడికి వెళ్ళినప్పుడు చిన్నోడిని నన్ను తోడు తీసుకెళ్లేదానివి. అప్పుడు నువ్వు నాతో స్నేహితురాలుగా ఉండేదానివి, కథలు చెప్పేదానివి, నీ బాధలు చెప్పేదానివి. అంతలోనే నేను నీకు తోడుగా వచ్చానని మురిసిపోయేదానివి. అవన్నీ విన్నందుకే నేను అలసిపోతానేమో అనుకుంటూ దేవుని కోసం ఎంతో మడిగా దాచుకున్న అరటిపండు నా చేతిలో పెట్టేదానివి. అప్పుడు అనిపించేది, అవును, తన ప్రేగునే కదా నేను, మరి నాకంటే అమ్మకు తోడు ఇంకెవరు అని. ఆ మాధుర్యాన్ని నీకొక అందమైన ఉత్తరంగా రాసివ్వాలని అనుకుంటూనే ఉండేవాడినమ్మా. సంక్రాంతి పండగంటే నాకు నువ్వు పెట్టే నలుగు పిండితోనే మొదలయ్యేది. నా చిన్నప్పుడు నువ్వు వయసులో బలంగా ఉండేదానివేమో, నాకు ఎలా నలుగు పెట్టేదానివో అలాగే నేను పెద్దయినా ఆ ముసలి వయసులోనూ ఆరోగ్యం సహకరించకున్న భోగి రోజు పొద్దున్నే లేచి నాకు అలాగే నలుగుపిండి పెట్టి గోరువెచ్చని నూనె రాసి గట్టిగా రుద్దుతూ, నా చిన్న కొడుకు నలుపని అందరూ అంటారు, వాడికున్న కళ ఎవరికుందమ్మా అంటూ బోసి నవ్వుతో మురిసిపోతుంటే అమ్మా, నాకు ప్రపంచాన్నే జయించిన ఆనందం కలిగేది. ఆ ముసలి వయసులో నాకు నలుగు పెడుతున్న నీ చేతులు పెడుతున్న నొప్పి నాకు తెలియకూడదని నువ్వు జాగ్రత్త పడినా నా గుండెకు ఆ స్పర్శ తెలుస్తూనే ఉండేదమ్మా. ఇప్పటికీ అది గుర్తొస్తుంటే కన్నీళ్లు గర్వంగా నన్ను పలకరిస్తున్నాయి. ఆ ఆనందమంతా నీకు తెలపాలంటే ఏ భాషలో రాసినా సరిపోదేమోనని దేవుణ్ణి అడిగేవాడిని. స్వామి, మా అమ్మకి లేఖ రాయడానికి అమృతం కంటే రుచి, నీకంటే అందం ఉన్న భాషని నాకివ్వవా అని. అవి కూడా అమ్మకంటే గొప్పవి కాదనుకున్నాడో ఏమో, ఆయన కూడా మౌనంగానే ఉండిపోయాడు. అలా ఇదంతా నేను రాయని ఉత్తరంగానే ఉండిపోయింది. ఎన్నో ఏళ్ళు కష్టపడి నేను ఉద్యోగం సాధించుకున్న రోజు అందరూ ఆనందంతో నిండిపోయారు, కానీ అమ్మ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది.
అది అమ్మ భాష. దానికి అర్థం అమ్మకే తెలుసు. నేను దూరంగా వెళ్తున్నానని అమ్మ బాధపడుతుందేమోనని నాన్న అనుకుంటూ, వాడు ఎంతో కష్టపడి జాబ్ సంపాదించుకున్నాడు, ఇది చాలా గొప్ప గొప్ప విషయం కదా, ఇలాంటప్పుడు నువ్వు ఇలా ఉండిపోవడం ఎలా అంటూ అమ్మని చిన్నగా కసురుకుంటుంటే, అమ్మ నెమ్మదిగా లేచి వచ్చి నా భుజాలకి తన తల వాల్చి కాసేపు నన్ను అలాగే హత్తుకుని, వాడికి చలి అసలు పడదు పడదు కదండి, ఆ ఉద్యోగం బాగా చలి ప్రాంతంలో అంటున్నారు, నా బిడ్డ ఎలా ఉండగలరండి అంటూ అమ్మ కన్నీరుగా నాపై కురుస్తుంటే, దేవుడు ప్రత్యక్షమవడం నేను స్వయంగా చూసేశాను. అప్పుడు అనిపించింది, అమ్మ అంటే గతం, వర్తమానం కాదే కాదని. అమ్మ అంటే బిడ్డలు ఉన్నంత వరకు తోడుండే ఆత్మ అని. అందుకే ఇప్పటికీ ఆ అద్భుతాన్ని రాయటానికి సరిపడే అక్షరాలు నాకు రాలేదనే బాధతో ఇలా మిగిలిపోయానమ్మా. అందుకే ఈ లేఖ నీకు రాయలేని ఉత్తరంగానే ఇప్పటికీ మిగిలిపోయిందమ్మా. ఆ రోజు నా భార్య బిడ్డకు జన్మనిస్తుంటే, అమ్మా నువ్వు గుర్తొచ్చావు. తన ప్రసవనాదం నా చెవులకు దైవగానంలా వినిపిస్తుంటే నేను నిన్నే ప్రార్థించాను. అవును, అమ్మకు మించి ఈ త్యాగం విలువ ఇంకెవరికి తెలుస్తుంది? తన ప్రాణాన్నే ఫలంగా పెట్టి అమ్మ తెగింపుకు మించిన విలువ ఇంకెక్కడ దొరుకుతుంది? బిడ్డను కని నా భార్య నన్ను చూసిన క్షణం గురించి నీకు ఉత్తరం రాయాలని మొదలుపెట్టానమ్మా. కానీ ముగించడం పూర్తి కాక అలాగే ఉంచేశాను. ఆ అద్భుత ఆస్వాదన దొరకని అదృష్టవంతులం కాదు, దురదృష్టవంతులం కదా మేము. అమ్మా, నీ కోసం రాయాలనుకుంటున్న ఉత్తరం రాయని ఉత్తరంగానే ఉండిపోయిందంటే కారణం నేను ఇంకా ఉండడమేగా. ఎదిగిన తర్వాత నేను నన్ను చూసుకోవడం మొదలుపెట్టానే కానీ నువ్వెప్పుడూ నన్ను నువ్వుగానే చూసుకున్నావు. అందుకే నువ్వు దూరంగా ఉన్న రోజుల్లో నేను వస్తున్నానని తెలిసి ఎదురు చూసే నీ చూపుల మాటలు నువ్వు మరణించి ఇన్ని రోజులైనా నాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాటిలోని ప్రతి పదాన్ని రాసి అందులో నేను ఎంతగా ప్రేమించబడుతున్నానో లెక్కించుకుంటుంటే, అమ్మా నిజంగా ఒకే ఒక్కసారైనా నీ ఒళ్ళో పడుకుని తనివి తీర ఏడవాలనుందమ్మా. ఇదంతా పైనుండి చూసి నువ్వు ఏడవద్దు. నీ కోసం నీ బిడ్డ కారుస్తున్న కన్నీరులో గొప్ప ఆనందం మాత్రమే ఉందమ్మా. అది అమ్మ ప్రేమని ఇంతగా పొందాననే ఆనందం, అంతే. ఇదంతా రాయని లేఖలా ఉన్నా తప్పకుండా రాస్తానమ్మా. లేకుంటే అమ్మ అనే మరో వేదం ఈ ప్రపంచం కోల్పోదు. అందుకే ఆ ప్రయత్నంలో నీకు లేఖ రాయాలని నేను మొదలుపెట్టిన అక్షరాలు నాకు కవిగా జన్మనిచ్చాయి. నువ్వు నాకు దూరమైన అమ్మ భాష రూపంలో నాతో ఇలా రాయించుకుంటున్నావని నీకు రాయని ఉత్తరంను రాయడం మొదలుపెట్టానిలా. అమ్మా, నాకిప్పుడు తెలుస్తుందమ్మా, నీకు రాయని ఉత్తరం ఒక కాగితంలా అనుకుంటే అది ఎప్పటికీ రాయలేనని. నువ్వే నేను అనుకుంటే నేను ఉన్నంత వరకు నీకు ఉత్తరం రాస్తూనే ఉంటానని. అందుకే ఇది ఎప్పటికీ అమ్మకు రాయని ఉత్తరంగానే మిగిలిపోతుందని. అయినా అమ్మకు రాసే ఉత్తరంగా అలా కొనసాగుతూనే ఉంటుందని. ఇట్లు అప్పుడు నీ చిన్నోడు, ఇప్పుడు శ్రీయరణం శ్రీనివాస్.